ఒక ముఖ్యమైన పని మీద అన్నయ్యని కలవాలి. వదిలేన్నయ్య. తమ్ముడు బొడ్డో నీ ఫోటో చూపించి అడుగుతున్నాడంట, ఏం చెప్పంటావు? రమ్మను. రమ్మను రా. థ్యాంక్స్ అన్నయ్య. నమస్తే అన్నయ్య. రాయ్ బండి బాను. అరే అన్నయ్య ఆగండి అన్నయ్య, గన్నిచ్చిపోదామనే వచ్చాను. ఎవరు రాదు? నా పేరు గుత్తి గురుమూర్తి. ఏంటి? ఎంసీఏ చదివాను అన్నయ్య, గోల్డ్ మెడలిస్ట్ని. అయితే నా ఉద్యోగం విషయంలో కలుద్దామని వచ్చాను. ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నావు ఎందుకు? మా నాన్నతో మాట్లాడి నీ సర్టిఫికేట్ నీకు ఇస్తాను, రేపు వచ్చి తీసుకో. అరే థ్యాంక్స్ అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. చెయ్యండి అన్నయ్య, షేకండి అన్నయ్య, ఇవ్వండి అన్నయ్య. పర్లేదు అన్నయ్య. అన్నయ్య మీ ఇంట్లో 10 కుక్కలు అయితే ఇవాళ నుంచి నాతో కలిపి 11 కుక్కలు అన్నయ్య. విశ్వాసంగా ఉంటానన్నయ్య, చివరి దాకా విశ్వాసంగా ఉంటానన్నయ్య. నువ్వు ఎక్కడికి వచ్చి మరొకంటే అక్కడికి వచ్చి మురుగుతానన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వస్తానన్నయ్య. కొంచెం బండి ఆపమని చెప్పా అన్నయ్య. చిన్న జన సార్ కూర్చోరా. నీ ముందర ఎలా కూర్చోమంటావు అన్నయ్య? రే కూర్చోరా. ఈ కుక్క ఎలా అన్నయ్య నీ పక్కన? కుక్కవా? కాదు, బొద్దింక. కూర్చో. అలా అయితే ఓకే అన్నయ్య. రే బొద్దింక కూర్చోద్దురా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నా ఫస్ట్ శాలరీతో నీకు పెద్ద ట్రీట్ ఇస్తా. ఏంటన్నయ్య ఇది ఎవరికైనా ఇవ్వాలా? గేమ్. గేమ్? స్విచ్ వేస్తాను, బల్బు వెలుగుతుంది, వెలగగానే షూట్ చేయాలి. అన్నయ్య పాపం అన్నయ్య, షూట్ చేస్తే చచ్చిపోతాడు. తమ్ముడు నేను రెడీ. అన్నయ్య నాకు గురి పెట్టాడేంటి? వాడు గురి పెడతాడు, లైట్ చూస్తాడు, వెలగగానే షూట్ చేస్తాడు. పాండు నువ్వు కానిరా. అందుకుంటా కుక్క నేనే అన్నావు కదా, విశ్వాసంగా ఉంటానన్నావు కదా, గట్టిగా మరుగుతానన్నావు కదా, షూట్ చేయి చిన్న. అన్నయ్య మీ నాన్నే నయం అన్నయ్య. మా నాన్న పేరు గుర్తు చేస్తావరా? నిన్ను చేస్తావరా? షూట్ చేయరా. లైట్ చూడరా. పాండు రెడీయా? రెడీ. లైట్ చూడరా. పాండు రెడీయా? రెడీరా రే. సూపర్ రానబెట్. సూపర్ ఇంకా ఏంటన్నా చూసుకుంటానని చెప్పావు చెప్పావు కదా. బండి సిటీకి పోనీరా. రే కుమార్కి ఫోన్ చేయరా, నన్ను చంపడానికి ఐడియా ఇస్తావా? రే కుమార్, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్పు. పోలీస్ స్టేషన్ దగ్గర బండి ఆపరా. రే అంత రికార్డ్ చేసావా? నా కొడుక ఇప్పుడు నీ బెండ్ తీస్తారు చూడు. జాబ్ దొరికిందనే 19వ తారీఖు జాయిన్ అవ్వాలి. ఇలా టైంలో పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. రమేష్ నువ్వేనా చెప్పండి. ఏం చేయగలను చెప్పు. ఏదో మా అవసరానికి వీటితో ఉంటున్నాం. రమేష్ అన్న వెళ్తానే అనే ప్లీజ్ అనే నిజంతనే నువ్వైనా చెప్పనే, ఉద్యోగం చేసుకోవాలనే. ఇలా టైంలో పోయి పోలీసులు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందనే. ప్లీజ్ అనే చెప్పనే అనే అనే అర్థం చేసుకోండి అనే అనే ప్లీజ్ అన్నయ్య. ఎవిడెన్స్ పక్కాగా ఉంది. పక్కాగా ఉంది సార్. ఖర్చు పేసి తీసుకున్నారా? అవును సార్. అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నాడు? లోపల. వెళ్ళాడు తీసుకురా. ఓకే సార్.
ఏ తమ్ముడు భయపడవా? ఏ 403 ఆ టచింగ్ కొద్దిగా ఎవరా? ఎవడ్రా 403 వాడు 420 రా. మూసుకొని పోయారా ఓసాకే కదరా మూసేది. అన్నయ్య ఒక్క క్షణం గుండె అయిపోయింది అన్నయ్య. ఏ బొద్దింకా టెన్షన్ పడక వచ్చి తినరా. బొద్దు ఇంకా సిగ్గుపడుతుందిరా. Hey, America. Where is the cockroach? మామా వాట్స్ అగైన్. మీరు 5గురు, ఒక్కొక్కరికి 3 లక్షలు, మొత్తం 15 లక్షలు. ఎవరైతే కాక్రోచ్ని నలిపేస్తారో వాడికి 10 లక్షలు, కంపెనీకి 5 లక్షలు. డీల్? Okay, deal. ఏ కాక్రోచ్ అన్నయ్య ఏరా తిన్నావా? బిర్యానీ సూపర్ గా ఉంది అన్నయ్య. ఇదిగో. అన్నయ్య అన్నం పెట్టి మరి డబ్బులు ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అన్నయ్య. మా నాన్న నీకు 6 అడుగులు ఇస్తే నేను నీకు 100 అడుగులు ఇస్తున్నా. అన్నయ్య సైట్ కూడా ఇస్తావా? అదేదో హైటెక్ సిటీ పక్కన ఇవ్వనయ్య. లేదు చిన్న, ఆ గేట్ వరకే. చూడు బొద్దింగా, ఆ గేట్ వరకు నీ ప్రాణాలు నావి. ఆ గేట్ దాటితే ఈ డబ్బు ప్లస్ నీ ప్రాణాలు నీవి. అర్థం కాలేదన్నయ్య. ఏంటన్నయ్య మళ్ళీ మొదలెట్టారంటన్నయ్య.
తిక్క ఎప్పుడైతే నువ్వు గేటు దాటావో అప్పుడే బతికిపోయావు. ఈ ఊరొదిలి వెళ్ళిపో. కోక్రోచ్ మళ్ళీ నాకు కనిపించావు ఈసారి గేమ్ భయంకరంగా ఉంటుంది. సర్టిఫికెట్ లేచాడరా. బాయ్ కోక్రోచ్ బాయ్. నీ మాట విని నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఇంకో 6 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి. సర్టిఫికేట్స్ ఏమో వాడి దగ్గర ఉండిపోయి ఆ పావడగాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటున్నావు. డోంట్ వరీ గుత్తి, బీ హ్యాపీ. ఎవడి మంట ఆడికే తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రభుత్వ అదుపులోనే ఉన్నాయి. ఈ విషయం అరే మన ఇంటోనరా ఏంజల్ వాచ్మెన్ వస్తున్నాడు. గౌరవనీయులైన గుత్తి గురుమూర్తి గారు, నేను ఎన్నో ఏళ్లలోకి దూరిన చిట్టెలకును ఎవరి బెదిరింపులకు లేదా మీలాంటి పిల్లలకు భయపడే రకం కాదు నేను. చెప్తే అర్థం చేసుకో. ఏంటి ఏంజల్ పాపం కదా. నాన్న రాజకీయాల్లో ఇవన్నీ సహజం. ఆ పావడా యాదగిరి మ్యాటర్ ఏం చేద్దాం? తప్పు కదా. ఇందులో తప్పే ఉంది. భయంగా ఉంది. ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసుంటావు, అందులో ఎంత డిఫరెంట్గా రకరకాలుగా ఎన్ని యాంగిల్స్లో చంపడం నువ్వు చూసుంటావు. అందులో చూసి ఏం తీసుకో.